పిల్లలకు జాబులు ఇస్తామంటే జాబులు లేవు. కూలి చేసుకొని బతుకు 15 చదివి మా పిల్లలు దవాఖానలో పనికి పోతుండు. మా పిల్లగాడు దవాఖానకు ఏం చేయాలి మరి మాకు బేరం లేక దాని మోకం 2500 ఇచ్చినాడు. 2 రోజులుగా లైన్ కట్టి అవన్నీ తీసుకొచ్చి పేపర్లు తీసుకొచ్చి 500 పేపర్లకు అయినాయి. 2 రోజులు పని చెడిపోయి కాగితాలు ఇస్తే ఇంతవరకు తెలియదు పైసలు. నీ కోటి మన ముఖం చేస్తాడు కొట్టిస్తాడు. బస్సు పోతే బస్సు తొక్కి చంపుతున్నారు. బస్సు పిరి వెట్టి వేస్ట్ చేసిండు. మొన్న ఊరికి పోయినాము మనకు కూడా జాతర పోతే ఒక బస్సు దొరకలేదు. ఆదివారం నాడు పోతే ఒక బస్సు దొరకలేదు. ప్రైవేట్ బస్సుకు 300 బస్సుకు పోయినాం పైసలు ఇచ్చి. మహిళల ప్రభుత్వం వచ్చింది ఏమో ఓడే మహిళా ప్రభుత్వం వచ్చిందని అటు మనసులను చాపతానికి వచ్చాడు. అవు మళ్ళీ ఏం చేసిండు? ఏం గిరాకీ లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే మాకు రూపాయి దొరికింది. మేము బేరం చేసుకున్నాం బతికినాం. ఇప్పుడు మాత్రం లాస్ట్ గిడ పోతలేవు అని గడ బయట వచ్చి కుక్కలను గెదినాడు గెదుగుతున్నారు బయట. పోలీసు వాళ్ళని పెట్టి పుల్లు పోలీసు వాళ్ళని పెట్టి కుక్కలను గెదినాడు గెదుగుతుడు మమ్మల్ని. ఏడా ఆ మనీకి తులం బంగారం 1,00,000 రూపాయలు చేసిండు. ఏడగొందు తులం బంగారం రాసిన ఏమైనా ఆన్మోకం పిరిగిస్తాడు. ఎవరిస్తున్నాయి అయ్యాలి రేపు చదువుకున్న ఆడపిల్లల స్కూటీలే గీటీలే కంపెనీలో పని పోతుర్రు. 15 చదివిపించినాం. ఏం జాబులు ఇస్తామంట జాబులు లేవు. ఏం లేవు. ఈ ఎర్రటి కూర్చొని అమ్ముతా గ్యాస్ 950 తీసుకుంటున్నాను మొఖం. నిన్ననే వచ్చింది గ్యాస్. అలా మళ్ళీ 60 రూపాయలు వేస్తుండే ఇంట్లో అకౌంట్ లో 60 వేసలేడు. 60 రూపాయలు పడుతుంది అకౌంట్ లో. 60 రూపాయలు వేస్తుంది. 950 రూపాయలు అంట. మా పడతలేవు మన గ్యాస్ అకౌంట్ లో 60 రూపాయలు పడుతుంది. నెలకు 60 రూపాయలు పడుతుంది. ఒక కరెంట్ పిరి ఇచ్చిండు కానీ పొద్దుకు 2 మాట కరెంట్ పోతుంది. ఎప్పుడు పడితే అప్పుడే కరెంటు. కేసీఆర్ ఉన్న పోలే. నీళ్ళు మంచిగా వచ్చినాయి. మాకు అన్ని మంచిగా వచ్చింది. సహకారం ఉంది. కేసీఆర్ సగం న్యాయం చేసిండు కానీ ఈయన వచ్చిన కంటే ఆగం చేసిండు. మనసు ఏం చేసిండు? 1,00,000 కోట్లు ఆపత్తు అక్కడ బస్సు పోతే బస్సు నిలబడతలేదు. అన్న ఎక్కితే చచ్చిపోయే కాలం ఉంది. మొత్తానికి సంవత్సరంలో మీకు ఏం చేసిండు? ఏం రూపాయి గెలవాడు. ఏం గెలుస్తాడు? ఇంకా ఇప్పటికిప్పుడు ఓట్లు వేస్ట్. అంతేనా? అంతే. ఇంకా ఏముంది నాన్న? ఈ 1 రూపాయి గిరాకీ లేక బాధపడుతున్నాం. రాత్రి 4 గంటలకు వచ్చి 9 అవుతుంది. ఇంటికి పోయేందుకు 200 మిలుగుతలేవు తెలుసా నాకు. బేరాలు మొత్తమే లేవు. పడిపోయినాయి బేరాలు. మహిళలతో పెద్ద మీటింగ్లు పెడతారు. మీటింగ్ పెడతారు. ఎవరు పోతున్నారు? అమ్మలక్కలకు పనులు ఎచ్చుడు. వాళ్ళకి బస్సు పేరు పెట్టి మా సొంటలకు అయితే నడవదు. కష్టం చేసుకుంటే వాళ్ళకి నడవదు. వాళ్ళ ఇంటికాడ ఉంటే టైం పాస్గా తిరుగుతారు. మేము పొద్దున్న లేచి కష్టం చేసుకుంటాం. ఎట్లా బతాము? మాకు 6 నెలలకు నడవదు అంటే బస్సు దొరకదా? ఏడుకోదు. ఆపదాకి మనం దేవుని కాడిపోతే ప్రైవేట్ బస్సులో 300 తీసుకుడు. పోయి దేవునికి చూసి వచ్చినాం. అన్న వచ్చే బాగలే అన్న. మరి దవాఖానకు పోతే మస్తు రేట్లు. మొన్న కాలు చేతి 4 నెలలు అంతకుముందు నయం ఉండే. కొంచెం నయం ఉండే పీసులు ఎక్కువైనాయి. ఇప్పుడు కిరాణా సామాన్ నూనె ఎంత రేటు పెరిగింది అనుకుంటున్నాం. ఆకాశానికి అంత నూనె అట్లనే పెరిగింది. సబ్బులు సరుపులు మొత్తం రేట్లు పెంచి. నువ్వు బియ్యం ఎంత రేట్ అయింది? 60-70 రూపాయల కిలో వేస్తే మేము కూలి చేసుకుంటాం. ఎట్లా బతకాలి? ఏం తిని బతుకుతున్నాం? మేము ఇక్కడ 200 వస్తలేదు. 70 రూపాయల కిలో బియ్యం తినాలంటే బతుకమ్మా? ఏడిస్తాడు సన్నసాల కూడా. అవి ఓడుకుడు ఇది తలా ఆసన వస్తుంది. ఆసన బువ్వ నోటే పెట్టబుద్ధి అవుతుంది. ఉదయం 4 గంటలకు వేస్తాం. మాట్లాడుతుడు పెద్ద ఆయన సీటు మీద కూర్చొని మమ్మల్ని అయితే ఆగా చేసి. గారిపోలకైతే ఏం లేదు నాయన. ఎవరెవరు తింటున్నారు కానీ గారిపోలకైతే ఏంటి?